వాడు ఏదో అన్నాడు, వీడిదో అన్నాడు, ఎవడు ఏది అనకుండా ఎలా ఉంటారండి? నువ్వు పట్టించుకోకు, వదిలేయి. వాడు అంటే అన్నయ్య, నువ్వెందుకు పట్టించుకోవాలి? నువ్వు కాదని నీకు తెలుసు, నువ్వు చేయలేదని నీకు తెలుసు. వాడు అన్నయ్య, లెట్ దెమ్ బార్క్. వాళ్ళు మురుక్కొని మనకే. ప్రతి కుక్క మురిగితే మనం ఎదురుగా మురుగుతామండి. కుక్క మురిగితే మనం ఏం చేస్తాం? ఉడుపుగా తప్పించుకుని పక్కకి పారిపోతాం. అది మురిగింది అని మనం మురగంగా మరీ గట్టిగా మురిగితే రాయిట్టు కొడతాం, అయిపోయాయి. ప్రతిదానికి మనం సమాధానం చెప్పక్కర్లేదండి, అవసరం లేదు అక్కడ. అలాగని మనస్సులో పెట్టుకుని బాధపడకూడదు. ఇంకా అంతకంటే సమాధానం చెప్పడమే మంచిది. మనసులో పెట్టుకుని అసలే బాధపడం చేయలేదు కదా, ఏదో అనుకుంటారు అనుకొని వాళ్ళు ఎవరైనా మనం పట్టించుకోవాలా? ఈ స్థితి రావాలంటే మట్టిలో ఆడాలి, బురద నీళ్లలో ఆడాలి. పూర్వం ఆడించేవాళ్ళు, గేదె మీద ఈత కొట్టించేవాళ్ళు, వెళ్ళరా అని చెప్పేవాళ్ళు. నేరేడుకాయలు కొనమంటే కొనేవాళ్ళు కాదు, చెట్టెక్కి కోసుకో అనేవాళ్ళు. నేరేడు చెట్టెక్కి కోసుకునేవాళ్ళం ఆషాఢ మాసంలో. కాలు విరిగితే విరుగుతుంది, 3 వారాలు రెస్ట్, దానికేముంది, బడి మానేయచ్చు. ఈ సాహసాలన్నీ చేపట్టే తర్వాత జీవితంలో, ఉద్యోగంలో కానీ సంసారంలో కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొన్నారండి. ఈ సాహసాలు మనం పిల్లలకు అలవాటు